టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో టాపిక్ వారికోజ్ వెయిన్స్. ఈ వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అదే విధంగా దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సమీరా గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. ఈ వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? ఓకే, జనరల్గా వెరికోస్ వెయిన్స్ అంటే నరాలకి సంబంధించిన సమస్య అని మనం చెప్పుకోవచ్చు. మన బాడీలో నరాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్టరీస్ అంటాం, ఒకటి వెయిన్స్ అంటాం. ఆర్టరీస్ అనేవి ఏం చేస్తాయంటే మన హార్ట్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మంచి రక్తాన్ని హార్ట్ నుంచి వేరియస్ ఆర్గన్స్కి సరఫరా చేస్తుంది అనమాట. వెయిన్స్ ఏం చేస్తాయంటే వేరియస్ ఆర్గన్స్ నుంచి ఏదైతే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉందో లేదా చెడు రక్తం ఏదైతే ఉందో అది తిరిగా హార్ట్కి పంపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ రెండిట్లో స్ట్రక్చర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. వెయిన్స్లో ఎందుకు స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుందంటే ఆ బ్లడ్ అనేది అగెయిన్స్ట్ గ్రావిటీ మన హార్ట్కి రీచ్ అవ్వాలి కాబట్టి ఆ వాల్వ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి వెయిన్స్లో. ఆ వాల్వ్స్ అనేది రివర్స్ గ్రోత్గా ఉంటుందన్నమాట. సో బ్లడ్ ఏదైతే పైకి వెళ్తుందో అది రిటర్న్ కిందికి రాకుండా ఉండడానికి ఈ వాల్వ్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఎప్పుడైనా వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయంటే ఎప్పుడైతే ఈ వాల్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయో లేకపోతే వాల్వ్స్ అనేది డీజనరేట్ అవుతాయో ఇలాంటి డిసీజెస్ వల్ల ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఆ బ్లడ్ ఏదైతే ఉందో అది రివర్స్ ఫ్లో అవ్వడం జరుగుతుంది. అది రివర్స్ ఫ్లో అవ్వడం జరిగి కొద్దిగా ఎప్పుడైతే లాంగ్ టర్మ్కి రన్ అవుతూ ఉంటుందో వెరికోస్ వెయిన్స్ కిందికి ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ బ్లడ్ ఏదైతే కిందికి వస్తుందో అది వెయిన్ అనేది ఉబ్బడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉబ్బుతుందో దాన్ని మనం వెరికోస్ వెయిన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది మోస్ట్లీ ఎవరిలో చూస్తామంటే 50+ వాళ్ళలో కానీ ఎవరైతే లాంగ్ స్టాండింగ్ జాబ్ కానీ లాంగ్ సిట్టింగ్ జాబ్ కానీ ఎవరైతే చేస్తూ ఉంటారో వయసుకు పరిమితంగా వస్తూ ఉంటుందన్నమాట. బట్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే మనకు 20స్లో 30s+ కూడా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో లాంగ్ స్టాండింగ్ లాంగ్ సిట్టింగ్ వాళ్ళలో ఫీమేల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫీమేల్లో ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని గ్రోత్ జరుగుతుంటాయి, బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ వల్ల అబ్డామినల్ చేంజెస్ అయినప్పుడు కూడా ప్రెషర్ ఎప్పుడైతే పడుతుందో దానివల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ ప్రీ మెనోపాజల్ అంటే మెనోపాజ్ ఆఫ్టర్ మెనోపాజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎవరైతే ఒబేసిటీ అంటే వెయిట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఇలా లాంగ్ స్టాండింగ్ లాంగ్ సిట్టింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవి మెయిన్ రీజన్స్ అని మనం చెప్పుకోవచ్చు. స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పుకోవచ్చు అండి. మెయిన్గా వాల్స్ అనేవి డ్యామేజ్ అవుతే వస్తుంది అన్నారు కదా, ఇవి ఎందుకు డ్యామేజ్ అవుతాయి? ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అలా ఏమైనా చూడొచ్చా? ఇవి డ్యామేజ్ అప్పుడు అవుతాయి? ఎస్, ఎప్పుడైతే ఇంజురీస్ జరుగుతావో ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ వల్ల నర్వ్ ఇంజురీస్ ఎప్పుడైనా వెయిన్స్లో ఇంజురీస్ ఎప్పుడైనా జరుగుతాయో ఆ వెయిన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనమాట. అండ్ మెయిన్లీ 50+ వాళ్ళల్లో వాల్వ్ వీక్నెస్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వెయిన్స్లో వీక్నెస్ అయి వాల్వ్ డ్యామేజ్ అవుతుందో దానివల్ల అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే, జనరల్గా వెరికోస్ వెయిన్స్ అనేది ఇనీషియల్గా అసిమ్టమాటిక్ ఉంటుంది. స్పైడర్ వెయిన్స్ అంటాం మనం. స్పైడర్ వెయిన్స్లో ఏంటంటే చిన్న వానపాముల్లాగా మీకు గ్రోత్స్ కనిపిస్తూ ఉంటాయి కాళ్ళల్లో. ఆ స్టేజ్లో ఏంటంటే పెయిన్ ఎక్కువగా ఉండదు. పెయిన్ లేదు కదా ఏదో స్కిన్ డిసీజ్ అనుకొని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అది లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తుందో దీంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే స్పైడర్ వెయిన్స్ నుంచి నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తుందో అప్పుడు ట్రూ వెరికోస్ వెయిన్స్ కిందకి ఫామ్ అయిపోతుంది. ట్రూ వెరికోస్ వెయిన్స్ అంటే కొంచెం బల్జ్ రావడం, గ్రీనిష్ డిస్కలరేషన్ అవ్వడం, ఆ నరాలు అనేవి ఉబ్బడం, అది ట్రూ వెరికోస్ వెయిన్స్ కిందకి మనం కన్సిడర్ చేస్తాం. ట్రూ వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు కూడా ఇగ్నోర్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా ఉంటే అంటే నెక్స్ట్ స్టేజ్లో స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీకు యాంకిల్స్ అనేవి ఉబ్బడం జరుగుతుంది. వన్స్ యాంకిల్ ఉబ్బడం జరిగింది ఇగ్నోర్ చేస్తే అది హోల్ కాల్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాలు ఉబ్బిన తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ వచ్చి అక్కడ స్టాప్ అయిపోతుంది, సర్క్యులేషన్ అవ్వట్లేదు అన్నప్పుడు అక్కడ డిస్కలరేషన్ జరుగుతుంది. అంటే బ్లాకిష్ కానీ బ్లూయిష్ డిస్కలరేషన్ కానీ అవుతుంది. డిస్కలరేషన్ అయినప్పుడు ఏంటంటే స్కిన్ డిసీజ్ అనుకొని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు అనమాట. డిస్కలరేషన్ అయినప్పుడు ఇచ్చింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎగ్జిమా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ డిస్కలరేషన్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి ఎప్పుడైతే వెళ్తుందో అక్కడ ఏంటంటే ఒక అల్సర్ కిందికి ఫామ్ అయిపోతుంది. మనం వెరికోస్ అల్సర్స్ అంటాం దీన్ని. డయాబెటీస్ పేషెంట్లు ఇది ఇగ్నోర్ చేస్తే మళ్ళీ క్రానిక్ కిందకి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ అల్సర్స్ కూడా ట్రీట్ చేయలేదు అంటే నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది అంటే ఓపెన్ వూండ్ అయిపోతుంది. ఆ వూండ్ అనేది ఓపెన్ అయిపోయి బ్లీడింగ్ అవ్వడము, మంట రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ వెరికోస్ వెయిన్స్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ పెయిన్ అనేది చాలా కామన్గా చూస్తాం.
కొంతసేపు నడిచినా కానీ కాళ్ళు లాగడం కానీ నొప్పి రావడం కానీ కాళ్ళు బరువుగా అనిపిస్తూ ఉంటారు, కాళ్ళు తీసి కాళ్ళు వేయలేకపోతూ ఉంటారు. ఓల్డ్ ఏజ్లో అలాంగ్ విత్ ఆస్టియోఆర్థరైటిస్ ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇంకా సివియర్గా ఉంటుందన్నమాట. అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లు ఇవన్నీ చాలా కామన్గా చేస్తుంటాం. ఎందుకంటే నర్వ్ ఎఫెక్ట్ అయింది అంటే అక్కడ ఉన్న మజిల్స్ కూడా మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. సో సరౌండింగ్ లెగ్ కూడా మనకి పెయిన్ అవ్వడం జరుగుతుంది. ఇనిషియల్గా వన్ లెగ్లో స్టార్ట్ అయ్యి తర్వాత బయలేటరల్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ కాళ్ళల్లోనే ఎందుకు వస్తుంది అంటే అక్కడ మనకి అగైన్స్ గ్రావిటీ ప్రెషర్ అనేది రావాలి కాబట్టి హార్ట్ నుంచి కొంచెం డిస్టెంట్గా ఉంటుంది కాబట్టి మెయిన్లీ కాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాం. బట్ కొంతమంది మేల్స్లో జెనైటల్ రీజన్స్లో చూస్తాం, దాన్ని మనం వెరికోసీల్స్ అని కూడా ఎంచుకోవచ్చు. ఓకే, ఈ వెయిన్స్ అనేవి కాళ్ళ మీద బ్లాకిష్ కానీ బ్లూయిష్ కానీ కనిపిస్తాయి అన్నారు కదా, అంటే స్టార్టింగ్ థైస్ నుంచి ఉంటాయా లేదంటే మోకాలి కింది వరకు ఇవి కనిపిస్తాయా? ఓకే, థైస్ నుంచి కూడా మనం చూసే అవకాశాలు ఉంటాయి. బట్ మోస్ట్లీ ఏంటంటే బిలో నీస్ మన కాఫ్ మజిల్ దగ్గర మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఫీమేల్స్లో థైస్లో ఎక్కువ చూస్తాం బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ కంటెంట్ అనమాట. సో కొంతమందికి ఇనీషియల్గా యాంకిల్లో స్టార్ట్ అయినా లేకపోతే కాళ్ళల్లో స్టార్ట్ అయినా అది లేటర్ థైస్ వరకు కూడా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అంటే కలర్ డిస్క్రిమినేషన్ కాదు కానీ కలర్ తక్కువగా ఉన్న వాళ్ళకి వెయిన్స్ స్వెల్లింగ్ అయినా బ్లాక్గా ఉన్నా కనిపించవు, అలాంటి వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేయాలి? ఓకే, జనరల్గా వన్స్ పెయిన్ స్టార్ట్ అయింది అన్నప్పుడు ప్రాపర్ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాళ్ళల్లో నొప్పి వస్తుందంటే అందరూ ఆస్టియోఆర్థరైటిస్ అనుకుంటారు. బట్ నీస్లో క్రాక్స్ వస్తున్నాయా లేకపోతే మన క్రెపిటస్ అంటాం, నడుస్తుంటే సౌండ్ వస్తూ ఉంటుంది, అది నీ ఆస్టియోఆర్థరైటిస్లో చాలా కామన్గా ఉంటుంది. వన్స్ మీకు పెయిన్ స్టార్ట్ అయింది అంటే మీరు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటూ పెయిన్ కిల్లర్స్ తీసుకోకుండా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే కన్సల్ట్ చేస్తారో దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వన్స్ పెయిన్ ఉంది అన్నప్పుడు ఇనీషియల్గా వెళ్ళి ఒకసారి కలర్ డాప్లర్ చేసుకోండి. కలర్ డాప్లర్ స్కాన్లో ఏంటంటే మీకు వెరికోస్ వెయిన్స్ సూపర్ఫిషియల్ ఉందా డీప్ ఉందా అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి కాబట్టి మీకు రిపోర్ట్లో క్లియర్గా గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉందా, గ్రేడ్ 3 ఉందా అని ఒక ఐడియా వచ్చేస్తుంది. పెయిన్ 1 కాళ్ళలో ఉంటే ఒక లోవర్ లిమ్ స్కాన్ చేయించుకోండి, అండ్ బయలేటరల్ ఉంటే బయలేటరల్ లోవర్ లిమ్ చేయించుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే విటమిన్ డి కానీ B12 కానీ ఇలాంటి అదర్ టెస్ట్ కూడా ఇంక్లూడెడ్ చేసుకుంటే అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకే, దీంట్లో మొత్తంగా ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి వారికోస్ వెయిన్స్? ఓకే, జనరల్గా మనం గ్రేడ్స్ కిందకి తీసుకున్నట్టయితే ఇందాక సిమ్టమాటిక్లో చెప్పుకుంటాం, సిమ్టమ్స్లో చెప్పుకున్నాము. ఫస్ట్ గ్రేడ్లో స్పైడర్ వెయిన్స్ నుంచి ఇనిషియల్ లేటర్ గ్రేడ్లో మనకి అల్సర్స్ వరకు వస్తూ ఉంటుంది. 6 గ్రేడ్స్ కిందకి మనం తీసుకోవచ్చు. ఫస్ట్ గ్రేడ్లో అదే స్పైడర్ వెయిన్స్ వస్తూ ఉంటుంది, చిన్న వానపాములాగా చూస్తూ ఉంటాం. సెకండ్ గ్రేడ్లో ఏంటంటే ట్రూ వెరికోస్ వెయిన్స్ వస్తాయి. థర్డ్ గ్రేడ్లో స్వెల్లింగ్ అంతా స్టార్ట్ అయిపోతుంది యాంకిల్లో. అండ్ ఫోర్త్ గ్రేడ్లో మీకు డిస్కలరేషన్ స్టార్ట్ అవుతుంది. డిస్కలరేషన్ వచ్చింది నెక్స్ట్ గ్రేడ్లో ఏమవుతుంది, ఫిఫ్త్ గ్రేడ్లో ఏంటంటే అది అల్సర్ కిందికి ఫామ్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ అల్సర్ ఆ లేటర్ గ్రేడ్లో ఏంటంటే వూండ్ కిందికి ఫామ్ అవుతుంది. దీంట్లో మళ్ళీ కాంప్లికేషన్స్ కూడా ఫర్దర్గా మనం చూసుకోవచ్చు. ఇలా వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు డయాగ్నోస్ చేసుకోకుండా టెంపరీ మెడిసిన్ వాడుతూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ చూస్తాం మనం? ఓకే, జనరల్గా ఒక డిసీజ్ వచ్చింది, ప్రాపర్ మెడికేషన్ తీసుకోలేదు, టెంపరీ రిలీఫ్ కోసమే తీసుకున్నాము అన్నప్పుడు అది లాంగ్ టర్మ్ క్రానిసిటీ అనేది పెరుగుతూ పోతుంది. మీకు పెయిన్ లేదు అన్న మాత్రాన డిస్కలరేషన్ ఉంది అంటే మీకు కంప్లీట్లీ తగ్గినట్టు కాదు. మీకు వెరికోస్ వెయిన్స్ అపియరెన్స్లో కూడా తగ్గాలి. ఇనీషియల్గా పెయిన్ తగ్గినా కానీ ఇంటర్నల్ నుంచి ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడే డిస్కలరేషన్ కూడా పోతుందన్నమాట. వన్స్ మీరు డిలే చేస్తున్నారు, మెడిసిన్స్ వాడట్లేదు అన్నప్పుడు వెరికోస్ వెయిన్ అల్సర్స్ కిందకి టర్న్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్లీడింగ్ జరగడం జరుగుతుంది. బట్ ఇన్ కేస్ ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లో లేదు అన్నప్పుడు ఈ అల్సర్ హీలింగ్ కూడా చాలా డిలే అయిపోతుంది. దీనివల్ల సర్టన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ అంటే డీవీటీకి టర్న్ అవుతుంది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం మనం. థ్రాంబోసిస్ అంటే ఏంటంటే ఒక చిన్న క్లాట్ లాగా అక్కడ ఫామ్ అయిపోతుంది. వన్స్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చింది అంటే అది సివియర్ స్టేజ్ అని మనం చెప్పుకోవచ్చు. థ్రాంబస్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, క్లాట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, అది రివర్స్ ఏదైనా పార్ట్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడైనా బ్లాక్స్లోకి ఇరుక్కున్నప్పుడు ఏంటంటే పల్మనరీ ఎంబాలిజం ఇలాంటి సివియర్ స్టేజెస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇలా క్రానిక్గా అవ్వకుండా ఉండడానికి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఖచ్చితంగా చేయాలి, అలాంగ్ విత్ యువర్ న్యాచురల్ మెడిసిన్స్. ఓకే, ఇలా వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు స్టాక్స్ వాడుతూ ఉంటారు, అలాగే రెస్ట్ మోడ్లో ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, జనరల్గా లాంగ్ స్టాండింగ్ లాంగ్ సిట్టింగ్ కాజేషన్ అని మనం చెప్పుకున్నాం అనమాట. సో పెయిన్ ఉంది అని నడవకుండా కూర్చునే ఉంటారు ఒకే ప్లేస్లో, దానివల్ల స్టిఫ్నెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో లాంగ్ స్టాండింగ్ కానీ లాంగ్ సిట్టింగ్ కానీ అవాయిడ్ చేయాలి. ఎవ్రీ 1 or 2 అవర్స్కి లేసి వాక్ చేస్తూ ఉండాలి. ఎక్సెసివ్ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ జనరల్ వాకింగ్ అండ్ మూవ్మెంట్ అయితే చేసుకుంటూ ఉండాలి. స్టాకింగ్స్ కూడా యూస్ చేయాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే లాంగ్ జర్నీస్కి వెళ్తున్నారో అబౌవ్ నీ స్టాకింగ్స్ యూస్ చేసినప్పుడు ఏంటంటే
అది నెక్స్ట్ స్టేజ్కి కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది, డీవీటీకి కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. కొంతమందికి స్టాకింగ్స్ వేసుకుంటే స్వెట్ ఎక్కువగా వస్తుంది అంటారు. సో అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం క్రేప్ బ్యాండేజ్ కానీ ఇలాంటివి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా స్టాకింగ్స్ అనేది యూస్ చేయాలి. అండ్ ఫుడ్ ఇంటేక్లో కూడా పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. బట్ మీరు హెల్దీ డైట్ ఎప్పుడైతే తీసుకుంటారో వేరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. వెజ్జీస్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా ఇంటేక్ చేయాలి, ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా ఉంచుకోవాలి, వాటర్ ఇంటేక్ కూడా నార్మలైజ్ చేయాలి. అట్లీస్ట్ 3 to 4 liters ఇన్ డే తీసుకున్నప్పుడే వేరియస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ వాకింగ్ ఎక్సర్సైజ్ కూడా మనం ముందు చెప్పుకున్నాము. అండ్ ఎక్సెసివ్ స్ట్రెస్ తీసుకోకుండా మెడిటేషన్ లాంటివి కూడా ఆప్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే ఒబెసిటీ వల్ల వెరికోస్ వెయిన్స్ వచ్చాయో వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజ్జీస్ కానీ ఫైబర్ ఇంటేక్ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు వెయిట్ రిడక్షన్కి కూడా మీకు హెల్ప్ అవుతుంది. వన్స్ మీకు పాజిటివ్ ఫ్యాక్టర్ లేదు, అక్కడ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లేదు అన్నప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. అండ్ ఎవరైతే మేల్స్ స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తున్నారో అవి కూడా అవాయిడ్ చేస్తేనే మీకు ఫర్దర్గా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. అంటే జెనెటిక్ రీజన్స్తో కూడా ఇవి వచ్చే ఛాన్స్ ఉంటుందా, హెరిడిటరీ? యా, కొంతమందిలో మోస్ట్లీ ఒక 30 to 40% మందిలో జెనెటికల్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మన బ్యాక్గ్రౌండ్లో ఏ డిసీజ్ ఉన్నా, ఇప్పుడు డయాబెటీస్ కానీ ఏ డిసీజ్ ఉన్నా ఏంటంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటేనే ఆ డిసీజ్ అనేది బయటకు వస్తుంది. అందరూ బాడీస్లో బ్యాక్టీరియాస్ ఉంటాయి, సర్టన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ట్రిగర్ అయినప్పుడే అవి బయటికి సిమ్టమాటిక్లీ కనిపిస్తూ ఉంటాయి. సో అవి ట్రిగర్ అవ్వకుండా ఉండాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇందాక చెప్పుకున్నట్టు ఆ హ్యాబిట్స్కి కొంచెం దూరంగా ఉండాలి. ఓకే, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది దీనికి? జనరల్గా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, ఓన్లీ పెయిన్ రిలీఫ్ అవుతూ ఉంటుంది. హోమియోపతిలో ఏంటంటే మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాం. మీ ఓవరాల్ గ్రోత్ ఎలా ఉంది, పాస్ట్ హిస్టరీలో ఏమేమి మెడిసిన్స్ తీసుకున్నారు అండ్ ఏమేమి సర్జరీస్ అయ్యాయి. కొంతమంది ఆఫ్టర్ సర్జరీ కూడా వస్తూ ఉంటారు వెరికోస్ వెయిన్స్లో. సో అలా పెయిన్ కిల్లర్స్తో కాకుండా టెంపరీ రిలీఫ్ కాకుండా మీకు కంప్లీట్ రిలీఫ్ ఇవ్వడానికి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనమాట. ఒక డిసీజ్ మన బాడీలో వచ్చింది అన్నప్పుడు ఆ టెండెన్సీ ఉండిపోతుంది బాడీలో. ఆ టెండెన్సీ రిమూవ్ చేయడానికి మీకు హోమియోపతి అనేది హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ అల్సర్ స్టేజ్లో వచ్చినా కూడా అల్సర్ అనేది హీల్ అవ్వడానికి, డయాబెటీస్ ఉన్న అది కంట్రోల్లో ఉండడానికి, హెచ్బిఏవన్సీ మీకు కంట్రోల్లో ఉన్నప్పుడే మీకు ఇలాంటి హీలింగ్ అనేది ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్డ్ ఉంది అన్నప్పుడు హీలింగ్ చాలా స్లోగా అవుతుంది. సో అది మేనేజ్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. టెంపరీ పెయిన్ రిలీఫ్కి కూడా ఉంటుంది. సివియర్ పెయిన్తో వస్తే పెయిన్ రిలీఫ్కి ఉంటుంది. అండ్ ఇనిషియల్ స్పైడర్ వెయిన్స్తోనే వచ్చినా కానీ అది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. డీవీటీకి వెళ్తే మళ్ళీ కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు డైట్ మేనేజ్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అండ్ వన్స్ ఆ టెండెన్సీ రిమూవ్ అయింది అంటే మళ్ళీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. బట్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే చేసుకోవాలి. పడుకునే అప్పుడు కాలు కింద 2 పిల్లోలు పెట్టుకొని పడుకోవడము, కొంతమంది మసాజ్ చేసుకుంటూ ఉంటారు మనకు పెయిన్ రిలీఫ్ అవ్వాలని చెప్పి నైట్. సో ఆ మసాజ్ ఇన్ కేస్ మీరు చేసుకుంటూ ఉంటే అది కింది కాకుండా కింద నుంచి పైకి అగేన్స్ట్ గ్రావిటీ మసాజ్ చేసుకున్నప్పుడు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ మీకు టైం దొరికినప్పుడల్లా కాలు హైట్లో పెట్టుకొని కూర్చోవడం, ఇలాంటివి ఆల్టర్నేట్గా చేస్తున్నప్పుడు అంటే ఆ మెయింటైనింగ్ కాజెస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి మీ బాడీ నుంచి. అవి రిమూవ్ అయినప్పుడు అలాంగ్ విత్ మెడిసిన్స్ మీకు ఫాస్ట్గా రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే, మొత్తం ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి వారికోస్ వెయిన్స్కి? ఓకే, జనరల్గా హోమియోపతిలో ఓవరాల్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్లో మీరు తీసుకుంటే సర్జరీ ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, కొంతమంది లేజర్ చేయించుకుంటుంటారు. ఆఫ్టర్ లేజర్ ఏంటంటే మీరు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాము, సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తామంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా లైఫ్ స్టైల్ అయితే లైఫ్ లాంగ్ మీరు అది మెయింటైన్ చేస్తూనే ఉండాలి, అప్పుడే అవి రాకుండా ఉంటాయి. సో ఆ రికరెన్సీ అవ్వకుండా ఉండాలంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ 1 year 2 years మీరు అలాగే ఉన్నారంటే మళ్ళీ రికరెన్సీ వస్తుంది. సో అలా రికరెన్సీ రాకుండా ఉండాలంటే కొంచెం న్యాచురల్ మెడిసిన్స్ వారి మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే క్లియర్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఓకే, అంటే సర్జరీ లేకుండా ముందరే తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి? ఓకే, సర్జరీ లేకుండా ముందే అంటే ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్గా వస్తారో ఫాస్ట్గా రిలీఫ్ ఉంటుంది. మనం స్పైడర్ వెయిన్స్ అన్నాం, కానీ స్టార్టింగ్ స్టేజ్లో డయాగ్నోస్ చేయలేమంటున్నారుగా. ఓకే, మీకు డాప్లర్ స్కాన్లో క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఏ స్టేజ్లో ఉంది. ఇప్పుడు స్పైడర్ వెయిన్స్లో ఉన్నప్పుడు జనరల్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది, కొంతమందికి పెయిన్ ఉంటుంది, సివియర్గా పుల్లింగ్ సెన్సేషన్ ఉంటుంది కాఫ్ మజిల్స్లో. కాఫ్ మజిల్లో విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా వస్తుంది. సో ఎందుకంటే నొప్పి వస్తుంది, ఓన్లీ డాప్లర్ చేసుకున్నామంటే సరిపోదు. దాంట్లో నార్మల్ ఉంది అన్నప్పుడు ఏంటంటే నీ జాయింట్ ఎక్స్రే కానీ లేకపోతే విటమిన్ D కానీ B12 టెస్ట్లు చేసుకున్నప్పుడు మీకు దేని వల్ల వస్తుంది, కాజేషన్ అనేది మీకు అర్థమైతే ట్రీట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీరు లేటర్ స్టేజ్లో వచ్చినా మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఇనీషియల్ స్టేజ్లో వస్తే ఏంటంటే ఇప్పుడు గ్రేడ్ 1లో వస్తే ఏంటంటే మీకు ఫాస్ట్గా ఉంటుంది. లాస్ట్ గ్రేడ్లో మీరు వచ్చినప్పుడు ఏంటంటే మీకు ట్రీట్మెంట్ డ్యూరేషన్ క్రానిసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. క్రానిక్గా కొన్ని మెడిసిన్స్ వాడారు, ఇంటాక్సిక్ అయ్యారు అన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ ఇస్తేనే బాడీ అనేది రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, ఈ వారికోస్ వెయిన్స్కి హోమియోపతిలో కంప్లీట్గా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందేనా?
ఓకే, అలా ఏమి ఉండదు, డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్ అనమాట. ఇన్ కేస్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం ఇనిషియల్గా వస్తే విత్ ఇన్ 6 months కానీ 8 months కానీ మీకు క్లియరెన్స్ వచ్చేస్తుంది అనమాట ఇనిషియల్ స్టేజ్లో. బట్ లాంగ్ టర్మ్లో రన్ అవుతున్నారు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇనిషియల్గా రారు, పెయిన్ ఓకే పెయిన్ కిల్లర్ వేసుకున్నా తగ్గింది ప్రాబ్లం తగ్గింది అనుకుంటుంటారు. బట్ కొంతమంది ఏంటంటే ఆఫ్టర్ వాళ్ళకి ఎప్పుడైతే అల్సర్ ఫామ్ అయిందో అప్పుడే సివియారిటీ అనేది అర్థం చేసుకుంటారు. సో అలా కాకుండా ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఆఫ్టర్ 3-4 years వెరికోస్ వెయిన్స్ 2 కాళ్ళల్లో ఉన్నాయి, థైస్ వరకు ఎక్స్టెండ్ అయ్యాయి అన్నప్పుడు వస్తూ ఉంటారు. అప్పుడు వస్తే కొంచెం క్రానిసిటీ అనేది ఖచ్చితంగా కొన్ని రోజులు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సర్జరీకి వెళ్లకుండా మెడిసిన్స్ ఇవ్వాలి, అండ్ దాంట్లో థిన్నింగ్ బ్లడ్ అనేది థిన్నింగ్ అవ్వడానికి మెడిసిన్స్ ఉండాలి, ఫ్లో అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి, వాల్వ్స్ కూడా మీకు డ్యామేజ్ అవ్వకుండా ఇవ్వాలి. కాబట్టి కొన్ని క్రానిక్ మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉండాలి. బట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఇట్స్ న్యాచురల్ మెడిసిన్ కాబట్టి, కాన్స్టిట్యూషనల్ కూడా ఇస్తాం కాబట్టి ఇంటాక్సికేషన్ అయితే అవ్వదు. ఈ వారికోజ్ వెయిన్స్కి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలంటే పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, జనరల్గా ఒక డిసీజ్ వచ్చింది అన్నప్పుడు మీరు సర్టెన్ రిస్ట్రిక్షన్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చేసినప్పుడు ఏంటంటే అది మళ్ళీ రికరెన్స్ అవ్వకుండా ఉంటుంది. వన్స్ రికరెన్స్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఆల్రెడీ పెయిన్కి సంబంధించిన మెడిసిన్ తీసుకొని ఉంటారు అండ్ వెయిన్స్ అనేవి నార్మల్ అవ్వడానికి ఇస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా ఎప్పుడైతే మీరు ట్రీట్మెంట్ స్టాప్ చేస్తారో లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. సో 80% మెడిసిన్ డిపెండెన్సీ ఉన్నా కానీ 20-30% ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజ్ వస్తుందో అది మళ్ళీ రాకుండా ఉంటుంది. సో ఫుడ్ ఇంటేక్ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ వాకింగ్ అనేది ఎవ్రీ 1 to 2 hours లేచి నడవడం చేస్తూ ఉండాలి. అండ్ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు కాలు ఎలివేషన్లో పెట్టుకుంటూ ఉండాలి. మెయిన్లీ అన్ని డిసీజెస్ ఏంటంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది స్ట్రెస్ ఉంటుంది. మెయిన్గా స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చేసుకుంటూ ఉండాలి, మెడిటేషన్తో కానీ లేకపోతే ఎక్సెసివ్ స్ట్రెస్ తీసుకోకుండా. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు స్ట్రెస్ ఫ్యాక్టర్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమవుతుందంటే మన ఓన్ ఇమ్యూనిటీ సెల్స్ ఏవైతే ఉన్నాయో మన ఓన్ హెల్దీ సెల్స్ మీద ఫైట్ చేస్తూ ఉంటాం. దీనికి మెయిన్ ఫ్యాక్టర్ అనేది స్ట్రెస్ ఫ్యాక్టర్ అనమాట. ఆ స్ట్రెస్ అనేది మీరు అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఫుడ్ ఇంటేక్ హెల్దీగా తీసుకుంటూ ఉండాలి, వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేయాలి, అండ్ ఎక్సెసివ్ స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి. అండ్ కాలు కింద పిల్లో పెట్టుకొని మసాజ్ ఏదైతే ఉందో రివర్స్ ఫ్లోలో మసాజ్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్ ఒబెసిటీ అనేది అవాయిడ్ చేయాలి. ఒబెసిటీ ఓన్లీ వెరికోస్ వెయిన్స్కి కాకుండా వేరే దానికి కూడా సంబంధించిన జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటీస్కి కూడా మీకు ఒబెసిటీ వల్ల వన్ ఆఫ్ ద కాజ్ అయిపోతుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అయితే రాకుండా ఉంటుంది ఫర్దర్గా. ఓకే, ఇప్పుడు మేల్స్లో కావచ్చు ఫీమేల్స్లో కావచ్చు వారికోజ్ వెయిన్స్ రావడానికి డిఫరెంట్ రీజన్స్ చెప్పారు కదా, వాళ్ళలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అందరికీ ఒకే విధంగా ఉంటుందా లేదంటే డిఫరెంట్గా ఉంటుందా? ఓకే, మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఆల్మోస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే సేమ్గా ఉంటాయి. బట్ మేల్స్లో ఏంటంటే కొన్ని అడిక్షన్స్ ఉంటాయి కాబట్టి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి. అండ్ లాంగ్ ట్రావెలింగ్స్ డ్రైవింగ్ కానీ ఇలాంటివి కొంచెం లాంగ్ టర్మ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్సెసివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫీమేల్స్లో ఏంటంటే ఒబెసిటీ వల్ల ఫీమేల్స్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటారు, మెయిన్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి స్పాండిలైటిస్ లాంటివి ఏంటంటే మేల్స్లో ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం, ఎందుకంటే లాంగ్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. సయాటికా అని ఉంటుంది, మీకు హిప్ జాయింట్ నుంచి ఫీట్ వరకు ఆ నర్వ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. లాంగ్ ట్రావెలింగ్ వల్ల ఏంటంటే ఆ నర్వ్ డ్యామేజ్ అయ్యి లేకపోతే నర్వ్ కంప్రెషన్ అయ్యి ఆ హిప్ నుంచి ఫీట్ వరకు మీకు పుల్లింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది, కాళ్ళల్లో మంటలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది పెయిన్ కూడా వెరికోస్కి వెయిన్స్కి కన్సిడర్ చేసుకుంటూ ఉంటారు. బట్ సయాటికాని ఎలా రూల్ అవుట్ చేయాలంటే మీరు ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకొని, మీరు ఇంట్లోనే ఈ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు, ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకొని కాలు అనేది 90 degreesకి ఎక్స్టెండ్ చేయాలి. ఎప్పుడైతే 90 degreesకి ఎక్స్టెండ్ చేస్తారో మీకు హిప్ జాయింట్లో పెయిన్ వస్తుందన్నమాట. అది సయాటికా పాజిటివ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు వస్తుంది సయాటికా అంటే మీకు బ్యాక్లో ఏమైనా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నా కంప్రెషన్ అయినా ఇలాంటి సయాటికా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇలాంటి వాళ్ళు మేల్స్ ఎవరైతే లాంగ్ ట్రావెలింగ్ చేస్తున్నారో కొంచెం మధ్యలో ఆపి స్ట్రెచింగ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్సెసివ్ లాంగ్ టర్మ్ ట్రావెలింగ్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి. మెయిన్లీ స్మోకింగ్ వల్ల కూడా బ్లడ్ అనేది థిక్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల కూడా సర్టెన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హైపర్ టెన్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇంటేక్ కానీ కంప్లీట్లీ స్టాప్ చేసే బెటర్. బట్ ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళు కొంచెం తగ్గించుకొని వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకుంటే హైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది, డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఇందాక సయాటికా అన్నారు, అంటే సయాటికాకి వారికోజ్ వెయిన్స్కి ఇంటర్లింక్ ఉంటుందా? సో ఉండదండి, సయాటికా ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ నర్వ్ అనమాట. హిప్ జాయింట్ నుంచి ఫీట్కి ఇది రన్ అవుతూ ఉంటుంది. వెరికోస్ వెయిన్స్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, మా కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ ఉంటాయి కాబట్టి. సో వెరికోస్ వెయిన్స్ డోప్లర్ స్కాన్లో మీకు అర్థమైపోతుంది, మీకు బైలేటరల్ ఉందా, వన్ సైడ్ ఉందా, లేకపోతే డీప్ ఉందా, సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉందా. మన మజిల్స్ సూపర్ఫిషియల్లో కూడా వెయిన్స్ ఉంటాయి, డీప్లో కూడా వెయిన్స్ ఉంటాయి అనమాట. మనం అది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. అండ్ సయాటికాలో ఏంటంటే మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ మనం ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది.
సరిపోతుంది. దీనికి పెయిన్ ఇస్ కామన్ సిమ్టమ్, బట్ డయాగ్నోసిస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు స్టాకింగ్స్ వాడుతూ ఉంటారు కదా, ఇందాక మనం మాట్లాడుకునే ఆ స్టాకింగ్స్ వాడుతూ మనకి హోమియోపతి మెడిసిన్ వాడొచ్చా? వాడొచ్చండి. స్టాకింగ్స్ అనేది ఏంటంటే మీకు టెంపరీ రిలీఫ్ కోసమే, కాంప్లికేట్ అవ్వకుండా స్టాకింగ్స్ వాడుతూ ఉంటాం. హోమియోపతి ఈజ్ అన్ ఇంటర్నల్ మెడిసిన్, మీకు ఎక్స్టర్నల్గా ఏది ఇవ్వము, ఇంటర్నల్ క్లియరెన్స్ కోసం ఇస్తాం కాబట్టి అలాంగ్ విత్ యువర్ మెడిసిన్స్ కూడా మీరు స్టాకింగ్స్ వాడడం, కాలు కింద పిల్లో పెట్టుకోవడం, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. అండ్ ఎవరికైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో మార్నింగ్ ఎండలోకి వెళ్ళి వాక్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ హోమియోపతిక్ మెడిసిన్ ఎవ్రీడే డోసెస్ ఉంటాయి. కొన్ని క్రానిసిటీ ఉన్నా కానీ లాంగ్ టర్మ్ వాడినా కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంట్లో ఏంటంటే మీకు జీనోమిక్ చేంజెస్ అవుతూ ఉంటాయి అండ్ అది రికరెన్సీ అవ్వకుండా మెడిసిన్ టెండెన్సీ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్గా మీకు ఆ టెంపరీ రిలీఫ్ కోసం మాత్రమే స్టాకింగ్స్ వాడాలి. ఓకే, ఈ వారికోజ్ వెయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్కి కూడా దారితీస్తుంది అంటారు, ఇది అంతవరకు నిజం? ఓకే, జనరల్గా వెరికోస్ వెయిన్స్ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. సో వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళల్లో ఏంటంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని చెప్పుకున్నాం. క్లాట్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే అది వన్స్ బ్లాక్ అయింది అన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే ఎంబాలిజం అవ్వడం జరుగుతూ ఉంటుంది. వన్స్ రక్త సర్క్యులేషన్ ప్రాపర్గా లేదు అన్నప్పుడు సర్టన్ సర్క్యులేషన్ ఫంక్షనింగ్స్ తగ్గిపోతూ ఉంటాయి, సివియారిటీకి లీడ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మీరు ఇందాక స్కానింగ్ అన్నారు కదా, ఎన్ని రకాల స్కానింగ్లు తీయొచ్చు మనం వారికోజ్ వెయిన్స్కి? ఓకే, డాప్లర్ స్కాన్ అని మనం చెప్పుకుంటాం అనమాట. అంటే నిలిచోబెడితేనే మనకి స్కానింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, పడుకోబెట్టి తీస్తే రాదు అంటారు కదా? అవును, నుంచోబెట్టేందుకు అంటే మనం నుంచున్నప్పుడు ఏంటంటే ప్రెషర్ అనేది పడుతుంది కాళ్ళల్లో అండ్ వెయిన్స్ అనేవి క్లియర్గా విజిబుల్ ఉంటాయి కాబట్టి డాప్లర్ స్కాన్లో చేస్తూ ఉంటారు. డాప్లర్ స్కాన్ చేయడం ఎందుకు అంటే మనకి వన్ వెయిన్ కనిపిస్తుంది బయటికి, బట్ ఇంటర్నల్లీ వెయిన్ ఇంకెన్ని ఉన్నాయని చూడడానికి డాప్లర్ స్కాన్ అనేది మనం సజెస్ట్ చేస్తాం అనమాట. అండ్ మనకి క్లియరెన్స్కి ఇప్పుడు ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ స్కాన్ మీరు మెడిసిన్ తీసుకుంటున్నారు లాంగ్ టర్మ్ అన్నప్పుడు మీకు అసలు తగ్గిందా లేదే అన్న ఒక ఐడియా కోసం ఈ డాప్లర్ స్కాన్ అనేది మీరు ఇనిషియల్ ట్రీట్మెంట్ అప్పుడు ఒక స్కాన్ తీసుకొని ఆఫ్టర్ ఎవ్రీ 6 months లేకపోతే 8 months మళ్ళీ ఒకసారి స్కాన్ తీసుకున్నప్పుడు మీకు ఇంటర్నల్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. పెయిన్ అనేది ఏ మెడిసిన్తోనైనా రిలీఫ్ ఉంటుంది, పెయిన్ రిలీఫ్ ఉంది అన్న మాత్రం మీకు ఇంటర్నల్ తగ్గింది అని కాదు. సో ఈ స్కాన్ తీసుకున్నప్పుడే మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, దాని త్రూ మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. ఈ హోమియో కేర్లో ఇది వారికోజ్ వెయిన్స్ కాకుండా ఇంకా ఏ ప్రాబ్లమ్స్కి మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు? ఓకే, అండ్ హోమియో కేర్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాము అండ్ సర్టన్ అన్ని ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది. నాట్ 1 or 2 డిసీజ్, మీకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, లేకపోతే వేరే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నా, ఆస్తమా పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు, బ్రాంకైటిస్ ఉన్నా కానీ, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్కి కూడా ఉంటుంది. డయాబెటీస్ హైపర్ టెన్షన్కి ఏంటంటే ఆల్రెడీ ఇన్ కేస్ మెడిసిన్ తీసుకుంటున్నారు అన్నప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ మీ మెడిసిన్ స్టాప్ చేయకుండా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేసి ఎవ్రీ 3 to 4 months మీకు టెస్ట్లు చేపిస్తూ హైపర్ టెన్షన్ అంటే మేము నోట్ చేస్తూ ఉంటాము, బట్ డయాబెటీస్కి ఏంటంటే ఎవ్రీ 3 months HbA1c బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ చేయించుకుంటూ ఎప్పుడైతే కంట్రోల్లోకి వస్తుంది అన్నప్పుడు మీకు వేరే ఆల్టర్నేట్ మెడిసిన్ ఏదైతే మీరు వాడుతున్నారో అది మెల్లిమెల్లిగా డోసేజెస్ అనేది ట్యాంపర్ చేస్తూ ఉంటాం. అది ట్యాంపర్ చేసి ఇది ఇంక్రీజ్ చేసి ఓవర్ టైమ్ ఆ మెడిసిన్ స్టాప్ చేయించి లాంగ్ టర్మ్లో రన్ అవుతున్న తర్వాత ఏంటంటే వన్స్ రిలీఫ్ వచ్చింది బెటర్ ఉన్నారన్నప్పుడే ట్రీట్మెంట్ అనేది స్టాప్ చేస్తాం. బట్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్కి కొంచెం లాంగ్ టర్మ్ మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ పేషెంట్స్ కూడా మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రీసెంట్గా థైరాయిడ్ స్టార్ట్ అయింది అన్న వాళ్ళు వేరే మెడిసిన్ స్టార్ట్ చేయకుండా డైరెక్ట్ హోమియోపతికి వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడిసిన్ ఏం అవసరం ఉండదు. బట్ మీరు ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 100 mg 75 mg వాడుతున్నారు, MCG వాడుతున్నారు అన్నప్పుడు మన మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేసి ఎవ్రీ 3 monthsకి ఎప్పుడైతే TSH నార్మల్ అవుతుందో ఎవ్రీ 3 monthsకి 25 mcg తక్కువ చేసుకుంటూ మెడిసిన్ అనేది ట్యాంపర్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. అండ్ ఆటిజం కేసెస్ కూడా చాలా ట్రీట్మెంట్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఆటిజం ఇలాంటి బిహేవియర్ చేంజెస్ చాలా మందిలో చూస్తూ ఉన్నాం. సో అలాంటి వాటికి కూడా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఉంది. బట్ డిపెండింగ్ ఆన్ యర్ డిసీజ్ మీ డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ కొంతమందికి అలోపేషియా అంటాం, హెయిర్ ఫాల్ కానీ ప్యాచీ హెయిర్ లాస్ ఉంటుంది. మేల్స్కి ఏంటంటే మీకు బాల్నెస్ కూడా లేకపోతే బియర్డ్ మీద కూడా ప్యాచీ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో దానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని లాంగ్ టర్మ్ వాడినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జీనోమిక్ కరెక్షన్ అవుతూ ఉంటాయి. వారికోజ్ వెయిన్స్ కూడా అంతేనా? అంటే వేరే మెడిసిన్ వాడుతూ ఉండి మళ్ళీ హోమియోపతి మెడిసిన్ వాడొచ్చా? వాడచ్చు. ఇన్ కేస్ పెయిన్ సివియారిటీ ఉంది అన్నప్పుడు మీరు వాడచ్చు, రెండు కలిపి వాడచ్చు. బట్ ఏంటంటే ఒక 1 hour గ్యాప్లో ఈ మెడిసిన్ తీసుకోవాలి మీరు. బట్ వెరికోస్ వెయిన్స్కి మోస్ట్లీ వస్తే మీకు వేరే మెడిసిన్ అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే పెయిన్ రిలీఫ్కి కూడా మేము మెడిసిన్ ఇస్తున్నాం కాబట్టి మీకు వేరే నీడ్ కావాలి, పెయిన్ కిల్లర్ కావాలి అని మీకు అనిపించదు అనమాట.
బట్ ఎవరైతే రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారో విత్ ఇన్ 1 month మీకు ఆ పెయిన్ కిల్లర్ ఎవ్రీడే తీసుకునేది తగ్గించి వీక్లీ వన్స్ అలా వేసుకున్నట్టు చేసి ఆఫ్టర్ 1 month ఆ మెడిసిన్ స్టాప్ చేపించి ఈ ఇంటర్నల్ మెడిసిన్ ఇస్తాం. కాబట్టి కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. అంటే వెరికోస్ వెయిన్స్ పెయిన్ ఇమీడియట్గా తగ్గడానికి విత్ ఇన్ 1 hour కానీ హాఫ్ అన్ అవర్ కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ మీరు ట్రావెల్ చేసినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది. ఆ టైంకి ఏంటంటే SOS మెడిసిన్స్ ఇచ్చి పెడతాం. SOS అంటే ఎమర్జెన్సీ పర్పస్ తీసుకోవడానికి. సడన్ పెయిన్ అగ్రవేట్ అయినప్పుడు, ఇప్పుడు డైలీ మొత్తం పెయిన్ ఉండదు, బట్ ఏదైనా వాకింగ్ చేసినా సడన్ ఏదైనా క్రాక్ వచ్చినప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో అక్కడ ఇమీడియట్ రిలీఫ్ మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటాం. సో మోస్ట్లీ మీకు వేరే మెడిసిన్ అవసరం అయితే పట్టదు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాటి హలో డాక్టర్. నమస్తే.